సార్, నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. అద్వైత వేదాంతం దృష్టిలో శివశక్తుల ఏకత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నా రెండవ ప్రశ్న ఏమిటంటే, గురువుకు పూర్తిగా ఎలా శరణుజొచ్చాలి? ఇవన్నీ చిహ్నాలే. శక్తి అనేది కదలికలో ఉన్న ప్రతిదానిని సూచిస్తుంది. మనం అనుభవించగలిగే ప్రతిదీ, మనం ఆలోచించగలిగే ప్రతిదీ, ఇవన్నీ శక్తిలో భాగమే. శక్తి అంటే ఈ మొత్తం కదలికే ప్రతీక. అయితే శక్తి అన్నది కదిలే ప్రతిదాన్ని సూచిస్తుందంటే మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఎందుకు అన్నీ కదులుతున్నాయి? ఎందుకు అంతా మారుతూ ఉంటుంది? మన నుంచే మొదలు పెట్టుదాం. మనసు ఎందుకు అంతగా కదులుతుంటుంది? వ్యక్తి ఎక్కడా విశ్రాంతి ఎందుకు పొందడు? నీవెప్పుడు ఎందుకు ఆలోచిస్తూనే ఉంటావు? నీవెప్పుడు ఎక్కడికైనా చేరాలని ఎందుకు కోరుకుంటావు? ఈ సాధన విజయాల కోసం ఈ తపన ఏమిటి? మన అన్ని కదలికలకు ఇంధనంగా పనిచేసే ఆ కోరిక ఏంటి? మనము కదులుతాము. ఇది సాధారణ బుద్ధికి అనిపిస్తుంది. ఎందుకంటే మనం చివరికి ఇకపై కదలాల్సిన అవసరం లేని స్థితికి చేరుకోవాలనుకుంటున్నాం కాబట్టి. అది నిజం కాదు. ఏమిటి? ఎవ్వరూ కదలడానికి కదలరు, ఎవ్వరూ నడవడానికి నడవరు, ఎవ్వరూ అంతం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టరు. అంటే మనం శారీరకంగా, మానసికంగా ఎప్పుడూ కదలికలో ఉంటే అది మన గురించి ఏదో ఒక విషయం చెబుతోంది. మనమంతా లోతుగా ఏదో కావాలనే తపనతో ఉన్నవాళ్లం. అందుకే ఎప్పుడూ కదలికలో ఉంటున్నాం. లేదంటే ఎవరికైనా కదలాలనిపిస్తుందా? లేదంటే అంత అశాంతి, అంత కలవరం ఎందుకు ఉండాలి? నీవు ఎప్పటికీ ఒక వ్యక్తిని లేదా మనిషి కాకపోయిన జీవిని కూడా పూర్తిగా నిశ్చలంగా ఉన్నవాడిగా చూడలేవు. శారీరకంగా అయినా, మానసికంగా అయినా. చైతన్యం కదులుతుంది. చైతన్యం కదులుతుంది. అది ఒక తుది గమ్యాన్ని వెతుకుతూ కదులుతుంది. అక్కడ ఎలాంటి కదలిక ఉండదు, ఎలాంటి అనుభవం కూడా ఉండదు. అటువంటి స్థలాన్ని గడియారం నిత్యం మోగుతూనే ఉంటుంది. ఎందుకంటే నీవు ఒక నిర్దిష్టమైన తుదికి, టైం లిమిట్కి చేరాలనే ఉద్దేశంతో. మనమంతా అనుభవాలను చాలా విలువగా భావిస్తాం. అన్ని రకాల అనుభవాలు కావాలని కోరుకుంటాం. ఎందుకంటే చివరికి ఒక దశకు చేరుకోవాలనుకుంటాం. అక్కడ ఇకపై ఏ అనుభవం అవసరం ఉండదు. మనం అనుభవానికి అతీతంగా ఉంటాం. అందుకే మనం ముఖాలను చూస్తూనే ఉంటాం, కొత్త వ్యక్తులను కలుస్తూనే ఉంటాం, సంబంధాల్లోకి ప్రవేశిస్తూనే ఉంటాం. ఎందుకంటే చివరికి ఒక దశకు చేరుకోవాలనుకుంటాం. అక్కడ ఇకపై ఏ ముఖాన్ని చూడాల్సిన అవసరం ఉండదు, ఏ రూపాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ స్థితిని ప్రతీకాత్మకంగా శివుడుగా చూపుతారు. శక్తి అంటే చలనం, శివుడు అంటే గమ్యం. సరైన రకమైన చలనం పట్ల ఆకర్షణ కలిగిన వారు ఆ చలనాన్ని పూజిస్తారు. గమ్యం పట్ల ఆకర్షణ కలిగిన వారు, గమ్యానికే ప్రేమలో పడిపోయిన వారు శివుణ్ణి ఆరాధిస్తారు. నిజం ఏంటంటే ఈ ఇద్దరూ విడదీయలేనివారు. శక్తి అనేది మన అనుభవాలన్నింటి సమగ్ర రూపం. స్థల కాల పరిమితిలో ఉన్న ప్రతిదీ శక్తిలోనే ఉంటుంది. స్పేస్ టైం అనేది దానికోసం కాదు, అది తాను కరిగిపోవడానికే ఉంది. అది నిజంగా తన కోసమే ఉండి ఉంటే ఏదో ఒక సమయంలో నీవు దానిలో
సంతృప్తిని పొందగలిగేవాడివి. కానీ స్పేస్ టైం పరిధిలో ఏదైనా వస్తువులో పరిపూర్ణ సంతృప్తిని పొందిన వ్యక్తిని మనం ఎప్పుడూ చూడలేదు. ఈ మొత్తం బ్రహ్మాండంలో నిన్ను పూర్తిగా తృప్తిపరిచే ఏదైనా ఉందా? లేదు. ఇది నీ చైతన్యాన్ని గురించి ఏమి చెబుతోంది అంటే అది ఎక్కడికైనా మించి ఉన్నదాన్ని, ఒక అద్వితీయమైన దాన్ని వెతుకుతోంది. ఇప్పుడు ఆ అద్వితీయమైనది కాలానికి చెందిన వస్తువు కాదు. అది నీవు ఆలోచించగలిగేది, ఊహించగలిగేది లేదా భావించగలిగేదేమీ కాదు. కల్పనకు అతీతమైనది, రూపరహితమైనది, ఏ లక్షణాలు లేని నిర్గుణ స్వరూపాన్నే శివుడు అంటారు. ఆ శివునికి ఒక రూపం ఇవ్వడం అంటే ఇది అంతగా సరైన విషయం కాదు. మనిషి ఎప్పుడూ రూపాల కోసం వెతకడం ఒక రకమైన బలవంతం లాంటిది. ఎందుకంటే మనం రూపాలు లేకుండా ఆలోచించలేం, పేర్లు లేకుండా ఆలోచించలేం. అందుకే నిరాకారానికి కూడా ఒక ఆకారం ఇస్తాం, నామరహితానికి కూడా ఒక పేరు పెడతాం. మనము ఏం చేసినా నీవు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే శివ అనేది చివరి పేరు లేని, రూపరహితమైన, లక్షణాలేని, ఆకారం లేని, కాలానికి అతీతమైన సత్యానికి పెట్టిన పేరు మాత్రమే. మరి మనం శివని ఎందుకు పిలుస్తున్నామంటే ఎందుకంటే నిర్వచనం ప్రకారం మారుతున్నది కనిపిస్తున్నట్టే మిరిచి ఉండనిది అసత్యం అని పిలువబడాలి. ఈ ప్రపంచంలో కనిపిస్తున్నట్టే యథావిధిగా నిలిచే ఏదీ లేదు. అసలు విషయానికి వస్తే ప్రతి క్షణం మార్పు జరుగుతున్నందున నీకు ఏదైనా గ్రహించటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి నీవు దాన్ని గ్రహించే సమయానికి అది ఇప్పటికే మారిపోతుంది కదా. అందుకే ఈ ప్రపంచాన్ని అబద్ధమైనదిగా అంటారు. ఇది కనిపిస్తున్నట్టు అసలు ఉండదు. మనము నిజమనుకుంటున్న విషయాలు కూడా నిజాలు కావు. అసలు గమనించబడిన ఘటనలు గమనించే వ్యక్తి అవి గ్రహించే తరువాత మధ్య ఉన్న అంతరాల వలన ఒక ఆలస్యం ఏర్పడుతుంది. ఆ ఆలస్యం చాలు గమనించబడిన వస్తువుకి. అందుకే నిజమంటే ఏంటి? అది అనుభవించలేని దాంట్లోనే ఉంటుంది. ఒకవేళ దాన్ని అనుభవించగలిగితే అది అబద్ధమే. ఇది ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకుంటే అనుభవించే వ్యక్తి కూడా తప్పుడు వాడే అని తెలుస్తుంది. ఎందుకు అంటే అనుభవించేవాడు తన అనుభవాన్ని ఎంతగా నమ్ముతాడో చూడు. నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఇది నిజం, నేను చూస్తున్నాను కాబట్టి ఇది ఉంది, నేను విన్నాను కాబట్టి అది చెప్పబడింది అంటాడు. హా, నీవు విన్నావు కాబట్టి అది నిజమైపోతుందా? నిజంగా ఇక్కడ మీరు ఎంతో మంది ఉన్నారు, నేను ఒక్కరిని మాత్రమే మాట్లాడుతున్నాను, కానీ నేను చెప్పేది కనీసం 200 రకాలుగా వినిపిస్తోంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుభవించేవాడు తప్పుడు వాడే, కానీ అతనికి తన మీద చాలా నమ్మకం ఉంది. నా చెవుల ద్వారా నేను విన్నాను కాబట్టి ఇది చెప్పబడింది అంటాడు. నేను సాక్ష్యం ఇస్తున్నాను కాబట్టి ఇది జరిగిందని నిరూపణ అంటాడు. కాదు బాబు, నువ్వు సాక్ష్యం కాదు, పక్కనున్న వాళ్ళని అడుగు. గత 15 నిమిషాల్లోనైనా వారు నీతో ఒకటే విషయాలు వినలేదు. అందుకే అందరూ అంటారు సత్యం శివం సుందరం. శివుడు సత్యంగా పిలువబడతాడు ఎందుకంటే మన అనుభవ పరిధిలో ఉన్న ఏదైనా పూర్తిగా నమ్మదగినది కాదు. హలో సార్, నాకు ఒక ప్రశ్న అడగాలని ఉంది. అవును సార్, చైతన్యం అంటే ఏమిటి? మనం ఎలా చెప్పగలం ఒక వ్యవస్థ చైతన్యంతో ఉందో లేదో అని? నేను ఈ ప్రశ్నకు సమాధానం వెతికేటప్పుడు చాలామంది
దీన్ని చాలా అబ్స్ట్రాక్ట్గా వివరించేస్తారు. కానీ నాకు ఎలాంటి శాస్త్రీయ వివరణ కనిపించదు. ఉదాహరణకి, ఒక రాయి ఫుట్పాత్ మీద పడుకుని ఉంది. అది చైతన్యంతో ఉందా లేదా అని మనం ఎలా చెప్పగలం? ఎక్కువగా ప్రజలు చెబుతారు, జీవులు చైతన్యంతో ఉంటారు కానీ అజీవాలు కాదు అంటారు. ఇది శక్తి ప్రవాహం అంటారు. ఆ శక్తి స్థలం మరియు కాలంలో ప్రవహిస్తుందని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా అన్నాడు. కాబట్టి సర్, మీరు దాన్ని శాస్త్రీయంగా వివరించండి ప్లీజ్. ఏదైనా అనుభవించగలిగితే అది చైతన్యంతో ఉంటుంది. నీ ఆనందం, దుఃఖమిష్టాలు, అసహ్యాలు అన్నీ చైతన్యానికి చెందినవే. ఏదైనా ఉద్భవిస్తున్నదైతే అది చైతన్య పరిధిలోనే ఉంది. ఏదైనా క్షీణిస్తున్నదైతే అది కూడా చైతన్య పరిధిలోనే ఉంది. మరి ఈ చైతన్యవంతుడు ఎవరు? అనుభవించేవాడే ఆ చైతన్యవంతుడు. అనుభవాన్ని ఎలా నిర్వచిస్తారు? నీవుగా ఉండకూడదనే తపనే ఒక జీవిని చైతన్యవంతంగా మారుస్తుంది. చైతన్య ప్రక్రియ ద్వంద్వత్వం ద్వారా జరుగుతుంది. నేను ఇప్పుడు ఉన్నవాడిగా ఉండాలనుకోవడం లేదు. నేను చూస్తున్న దాన్ని ఉపయోగించి మారాలనుకుంటున్నాను. అందుకే దీన్ని ఉపయోగించి మారాలని చూస్తున్నాను. ఇదే చైతన్య ప్రక్రియ. ఈ అనుభూతిని పొందుతున్నది చైతన్యమయమైన సత్తా. ఇది అనుభవిస్తున్నది ఎందుకంటే మారాలనే కోరిక ఉంది. ఒక రాయి విముక్తి కోసం తపన పడుతుందా? అలా అనడం చాలా దూరంగా వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి నీవు చెప్పాలనుకున్నాయి బ్రహ్మాండంలో ప్రతి కణం చైతన్యంతో ఉందనియా. చైతన్యం స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎక్కువగా చైతన్యంతో ఉన్నవాడు ఎవరు? విముక్తి కోసం బలమైన తపన ఉన్నవాడే. విముక్తి అంటే ఏమిటి? నీ అనుభూతిని పరిమితం చేసే ప్రతిదీ. గుర్తుంచుకో, ఒక చైతన్యవంతుడు అనుభూతి చెందేవాడే. నీ అనుభూతిని పరిమితం చేసే ప్రతిదీ బంధనం. ఆ బంధాన్ని గ్రహించి అది ఊపిరాడకుండా చేస్తుందని ఫీలై దానికి వ్యతిరేకంగా తిరగబడేవాడే నిజమైన చైతన్యవంతుడు. ఇక్కడ ఎలాంటి సంక్లిష్టత లేదు, ఎలాంటి గందరగోళం లేదు. నీవు పైకి ఎదగాలనుకుంటున్నప్పుడు, నీవు ఇప్పుడున్న దానిలా ఉండలేనప్పుడు, ఒక రాయిలాగా కాకుండా నీకు ఒక ఎంపిక ఉన్నప్పుడు, అప్పుడు నీవు సంపూర్ణంగా ఉన్నావు. నీవు ఎక్కడో పడుకున్నావు, నిన్ను పక్కకు తోసేశారు, కానీ నీకు ఓ ఎంపిక ఉంది. రాయి ఒక వైపునకు తిప్పబడుతుంది అట్టి. రాయికి ఎలాంటి ఎంపిక ఉండదు, లేదా ఉంటే కూడా అది చాలా లోతులో నిద్రిస్తున్నట్టు ఉంటుంది. రాయి ఒకరోజు మట్టిగా మారుతుంది. ఆ మట్టి ఒకరోజు గర్భంగా మారుతుంది. అంతకుముందు అది అవుతుందేమంటే అప్పుడు ఆ గర్భంలో ఉన్న జీవి మనిషిగా మారుతుంది. అప్పుడు ఆ రాయి ఎంపిక చేసే సామర్థ్యం పొందుతుంది. కాబట్టి మీరు రాయికి కూడా చైతన్యం ఉందని చెప్పాలనుకున్న దాని చైతన్యం చాలా లోతుగా నిద్రలో ఉంది. ఒక రాయి నిజంగా ఇది నా నిర్ణయం అని చెప్పగల స్థాయికి చేరాలంటే అది చాలా కష్టాలు పడాలి, చాలా దూరం ప్రయాణించాలి. అంతవరకు ఏమీ ఉండదు.